చైనాలో ఎయిర్ ట్యాక్సీల గురించి విన్నాం చూసాం, లేకపోతే దుబాయ్ లాంటి చోట్ల విన్నాం చూసాం. మనకి ఇండియాలో ఎప్పుడు వస్తుంది అని మాట్లాడుకున్నాం. అమెరికా లాంటి చోట్ల పరిశోధనలు జరుగుతాయి. అయితే మన దేశంలో మన రాష్ట్రంలో అమరావతి ప్రాంతానికి సంబంధించిన గుంటూరులో ఇట్లాంటి ఒక ప్రక్రియ ప్రారంభించాడు అభిరామ్ అనే కుర్రోడు. ఏకంగా ఒక షెడ్ ఏర్పాటు చేసి, గుంటూరుకు చెందిన చావా అభిరామ్ అమెరికాలో రోబోటిక్స్ ఇంజనీరింగ్ చేశాడు, మాస్టర్స్ పూర్తి చేశాడు. మన దేశంలో ఏదైనా సంస్థ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో అబ్జర్వ్ చేసినప్పుడు ట్రాఫిక్ కష్టాల నుంచి వేగంగా వెళ్ళడానికి ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి వస్తే బెటర్ అనేది అంతర్జాతీయంగా జరుగుతున్న లెక్క చూసుకున్నాడు. అందులో భాగంగా గుంటూరు శివార్లోని నల్ల చెరువులో మ్యాగ్నమ్ వింగ్స్ అనే సంస్థని ఏకంగా ఏర్పాటు చేశాడు. 2019లో ఒక చిన్న ఎయిర్ ట్యాక్సీని తయారు కూడా చేశాడు. అయితే పైలట్ లేకుండా భూమి మీద నుంచి నియంత్రించేలా రూపొందించిన ఆ వాహనాన్ని అనుమతించదు మన డీజీసీఏ. దాంతో పైలట్ కూడా ఉండేలా 2 సీట్లు 3 సీట్లతో ఎయిర్ ట్యాక్సీని తయారు చేస్తున్నారు. ప్రస్తుతం పూర్తిగా దేశీయ అంటే మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాలో భాగంగానే చేసుకొస్తున్నారు. దీనికి V2 అని పేరు పెట్టారు. దీని ప్రయోగం విజయవంతమైనటువంటి నేపథ్యంలో 2వ వెర్షన్ తయారీలో నిమగ్నమయ్యారు. 3 సీట్లతో కూడా X4 మోడల్ మరో 4 రోజుల్లో పరిశీలించబోతున్నారు. V2 రకం గరిష్టంగా 40 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 1000 అడుగుల ఎత్తులో ప్రయాణించే దీని గరిష్ట వేగం 100 కిలోమీటర్లు. X4 ఎయిర్ ట్యాక్సీ 300 కిలోమీటర్ల దూరాన్ని 20,000 అడుగుల ఎత్తులో 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దూర ప్రయాణాలకి ఉపకరించే పరిస్థితి. మార్కెట్లోకి వచ్చేటప్పటికి V2 మోడల్ ధర 2 కోట్లు, X4 రకం 8 కోట్లు ఉండొచ్చు అన్నది అభిరామ్ చెప్తున్నటువంటి లెక్క. ఇది కనుక సక్సెస్ అయితే మనం ఆకాశంలో కూడా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒక 3 కోట్లు 8 కోట్లు ఇవాళ మన రాష్ట్రంలో భారతదేశంలోనే హైయెస్ట్ రిచెస్ట్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి రాష్ట్రం అని, కాబట్టి ఖర్చు పెట్టేయగలరు. అయితే ఎంత 2-3 ఏళ్లలో పూర్తి చేసుకుంటే ఈ కుర్రోడికి ఉపయోగం. ఎందుకంటే ఇప్పుడు రామ్మోహన్ నాయుడు ఉన్నాడు కాబట్టి అనుమతులు తీసుకురాగలుగుతాడు, త్వరగా పూర్తవుతుంది.